హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మన ఫేవరెట్ టెక్నిక్ అనేటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి వీడియోని మనము చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు టైము డిసెంబర్ 10th 2014. సో 11:40 అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎక్కడ మనము మార్కెట్లో మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ చేయొచ్చు అన్న విషయాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనేదే ఈ మార్కెట్లో ఇంపార్టెంట్. ఎంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంత ఎప్పుడు ఎగ్జిట్ ఇచ్చాము, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొట్టమొదటగా నేను ఎస్సిఐ షిప్పింగ్ సిపి ఇండియా అనేటువంటి స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ఇప్పుడు నేను ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ చెప్తాను. దాని ప్రకారంగా అది ట్రేడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ని ట్రేడింగ్ మధ్యలోనే ట్రేడింగ్ జరిగేటప్పుడు వీడియోస్ చేయడం జరుగుతుంది. అందరూ నేర్చుకోవాలని, మన వీడియోస్ని ఫాలో అవ్వాలందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ట్రేడర్స్ కావాలనే మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతోటి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు నాకు మంచిగా మీరు నన్ను ఆదరించారు. మీరు ఇచ్చినటువంటి సపోర్ట్కి, లవ్కి కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి దాంట్లో ఫస్ట్గా మనం మదర్ని, చైల్డ్ని గుర్తించాలి. సో మదర్ని, చైల్డ్ని గుర్తించాను. తర్వాత మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జోన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం అనుకున్న విధంగానే ఎప్పుడైతే ఇది లోని బ్రేక్అవుట్ చేసింది, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి ఇక్కడ కానీ డోజీ క్యాండిల్ ఇంకా పడలేదు, ఇక్కడ కానీ డోజీ క్యాండిల్ కానీ పడిందంటే మాత్రం ఒకవేళ ఎంత పైకి వచ్చినా సరే ఇది ఇలా ఇక్కడ దాకా వచ్చి మరలా ఇక్కడ కిందకు వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా. పర్ఫెక్ట్ ఎంట్రీ మాత్రం ఇది తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ డోజీ కానీ పడిందంటే 50 minutes క్యాండిల్లో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎగ్జిట్ మాత్రం చూడు, నెక్స్ట్ టార్గెట్ అనేటువంటి నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ 1 hour క్యాండిల్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఓకేనా. అది కాకుండా ఈ మార్కెట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉందంటే స్టాక్ సెలెక్షన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్టాక్ని సెలెక్ట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. కనుక ఇక్కడ చూడండి, స్టాక్స్లో ఇక్కడ 11,78,278 వాల్యూమ్ ఉంది ఎస్సిఐ స్టాక్కి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ స్టాక్ ఇంత వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని స్టాక్స్ ఇన్సైడ్ మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకునేటువంటి క్రమంలో వాల్యూమ్ సరిగ్గా లేకుండా మీరు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే కూడా కొన్ని సందర్భంలో మీకు ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. మీరు 10 రూపాయలు కొంటే మార్కెట్ అనేటువంటిది మీరు మార్కెట్ ఆర్డర్స్ పెట్టినప్పుడు 8 రూపాయల్లోనే యావరేజ్ ప్రైస్గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఇంకా లాస్లోనే ఉండడం జరుగుతుంది. ఒక ప్రైస్ కొనమంటే ఇంకో ప్రైస్ కొనుద్ది. సో అటువంటి క్రమంలో మనకి హెవీగా లాస్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ఈ ట్రేడింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేసే క్రమంలో నాకు ఒకసారి ఫోన్ చేయండి. అందరం నాతో కలిసి మీరు ట్రేడ్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. 2 నెంబర్లు ఇచ్చిన 2 నెంబర్లు ట్రై చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ చేసినా కానీ వాట్సాప్ నెంబర్కి నేను కాంటాక్ట్ అవుతాను మీతోటి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ని చెప్పాను, ఇది కిందకు వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఇది. మనం ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు 90% టార్గెట్ పెట్టుకుని దాన్ని రిలీజ్ చేసుకుంటే మంచిగా మనం అచీవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, టెక్నోప్లాస్ట్ అనేటువంటి స్టాక్ని మనం చూసుకుంటే 50 minutes టైం ఫ్రేమ్లో మనం పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్గా మనం మదర్ని, చైల్డ్ని గుర్తించుకోవాలి. ఓకేనా. మదర్ని, చైల్డ్ని గుర్తించుకొని మదర్ యొక్క హైకి, మదర్ యొక్క లోకి జోన్ గీసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంట్రీ తీసుకునేటువంటి క్రమంలో ఇది ఉంది. చూసారా, ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకున్నారంటే అద్భుత రీతిగా 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకొని, సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ వరకు మనము ట్రేడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగో ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వరకే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక మార్కెట్ అనేటిది అక్కడ పర్ఫెక్ట్గా ఇక హెవీ క్యాండిల్తో ఇన్సైడ్ బార్ వచ్చింది, తర్వాత హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది, పర్ఫెక్ట్గా ఎంట్రీ వచ్చింది. కాబట్టి తనకి లోపల పోక ముందే మనము ఎంట్రీ అనేటువంటి తీసుకుంటే అది ఎప్పటికైనా మంచిది, మేలు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా. సో ఈ స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎగ్జిట్ ప్రైస్ కూడా చెప్తాను మీకు. ఎవరైనా సరే ఈ వీడియోని చూసినటువంటి వాళ్ళు ఈరోజు ఒక 5 minutes చూసినటువంటి వాళ్ళు ఎంట్రీ తీసుకుంటే అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలర్స్, ఈ స్టాక్ని కూడా మీరు చూసారంటే, అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ
మనం ఇప్పుడు ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ఎప్పుడైనా సరే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. చైల్డ్ని మదర్ని గుర్తించుకుంటాం. అర్థమవుతుందా మీకు? అదే మదర్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకొని ఎప్పుడైతే ఇప్పుడు చూసారా ఎంట్రీ అసలు పోయింది, దీంట్లో ఎంట్రీ అనేటువంటిది పోయింది, ఇందాక ఛాన్స్లో పోయింది. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా కూడా మనం ప్రాఫిట్ లాగా బుక్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్ ఇక్కడ దాకా, సో ఇది ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ అనేటువంటిది మనం బుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఛానల్, మన యొక్క వీడియో ఇది ఫ్రెండ్స్. ఇవే కాకుండా మన ఛానల్లో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇంకొక టెక్నిక్ కూడా మనం చెప్తాను. 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేది అది కూడా చెప్తున్నాం. అది కూడా చూడండి. ఇంకా ఇప్పుడు దాకా మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు, లవ్ చేశారు. దాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం, కలిసి డబ్బులు సంపాదించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అదే కాకుండా ఎవరైనా సరే అన్న మాకు ఏ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలో తెలియదు, ఏ విధంగా మనము ఈ మార్కెట్లోకి మనం సక్సెస్ అవ్వాలనే విషయం కూడా మాకు అర్థం కావట్లేదు. సో మీరు నా దగ్గర ఇంత మంచి క్యాపిటల్ ఉంది, ఈ క్యాపిటల్తో మాకు మీరు ట్రేడ్ చేసి ఇవ్వండి అని మీరు నాకు వాట్సాప్ నెంబర్లోనికి వాట్సాప్ చేసినా సరే నేను మీతో కాంటాక్ట్ అవుతాను. చక్కగా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి సంబంధించిన స్కానర్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నాకు దీనికంటే స్టాక్ సెలెక్షన్, నేను ట్రేడింగ్ టెక్నిక్ చెప్తాను కానీ స్టాక్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఆ స్టాక్ సెలెక్షన్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. అది ఫ్రంట్ లైన్ స్టాకా కాదా, ఒక మినిమం ఇంత వాల్యూ ఉందా లేదా, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగుందా లేదా, మరి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది అనేవి విషయాలు కూడా ఎన్నో రకాల ఒక స్టాక్లో మనం పెట్టాలంటే ఎన్నో విషయాలు మనము పెట్టవలసి ఉంటుంది. తీసుకోవాల్సి పారామీటర్స్ మనం తీసుకొని మాత్రమే మనం ట్రేడ్ చేయవలసి ఉంటుంది. కనుక నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి నాకు కాల్ చేయండి. అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం, అందరూ సంపాదించుకుందాం, అందరూ సంతోషంగా ఆనందంగా ఈ 2024 సంవత్సరంలో మనం హ్యాపీగా ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ వ్యూవర్స్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అందరూ ట్రేడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.